శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మీనరాశి వారికి జనవరి 11 నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు దశమస్థాన సంచారం. ఇది ఒక విధంగా వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే శుక్రుడు అష్టమ తృతీయాధిపతి దశమస్థాన సంచారం, ఉద్యోగ భంగం కలుగుతుంది అన్నమాట. ఉద్యోగం పోవడం కానీ, టెంపరీగా సెలవు పెట్టడం వల్ల, ఒక స్త్రీ వల్ల మీకు అవమానం జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే ఇదే వారం 12వ తారీఖున శుక్రుడు 11వ స్థానంలోకి మారబోతున్నాడు. సో ఈ కారణం వల్ల ఏమవుతుందంటే మీకు ఆకస్మికంగా ఏదైతే నష్టపోయారో అది మళ్ళీ తిరిగి పొందడం జరుగుతూ ఉంటుంది. దూరమైన మిత్రుడు మళ్ళీ మీకు చేరువవడం కలవడం జరుగుతూ ఉంటుంది. ఒక స్త్రీ ద్వారా మీకు లాభం కలుగుతూ ఉంటుంది. అలాగే రవి షష్టాధిపతిగా దశమ స్థానంలో దిగ్బలుడైనటువంటి రవి వృత్తిలో ప్రావీణ్యత పెంచుతూ ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. వృత్తిలో మీ ఆధిపత్యాన్ని సాధిస్తూ ఉంటారు. ఒక గౌరవప్రదమైనటువంటి హోదా మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికెళ్ళినా సముచిత స్థానం, సముచిత గౌరవం, గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి రవి లాభస్థానంలోకి మారడం జరుగుతుంది. ఇది 14వ తారీఖున. అంటే వృత్తిలో మీకు ప్రమోషను, బాధ్యత పెరగడం, ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. తండ్రి గారి సహకారం కలుగుతుంది. వృత్తిలో ప్రావీణ్యత సాధిస్తారు. ఇక కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉంటాడు. ధన భాగ్యాధిపతిగా దశమ స్థానంలో ఉండడం వలన వృత్తిలో ప్రావీణ్యత, అలాగే ప్రమోషన్ కోసం మీరు చేసే ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది. చేస్తున్న వృత్తితో పాటు పార్ట్ టైం జాబ్ లాంటిది ఏదో రియల్ ఎస్టేట్ లాంటిదో, కమిషన్ లాంటిదో చేసినప్పుడు దాంట్లో మీకు చాలా వరకు కలిసి వస్తుంది. ముఖ్యంగా భూములు, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకుంటారు. 15వ తారీఖున కుజుడు కూడా 11వ స్థానంలోకి రావడంతో ఒకేసారి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఆగిపోయినటువంటి ప్రమోషన్ తిరిగి చేతికి రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఒక డిపార్ట్మెంట్లో కానీ మంచి హోదాలో కలిగినటువంటి మిత్రులతో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. వారి పరిచయం ద్వారా మీ యొక్క పనుల్ని సావకాశంగా సులభంగా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత బుధుడు దశమ స్థానంలో ఉండి చతుర్థ దశమాధిపతుల మధ్య పరివర్తన. అంటే మీరు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే వేరే ఉద్యోగం రావచ్చు. అలాగే మాతృ సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తుల మీద ఉన్న సమస్యలను సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. 17వ తారీఖున బుధుడు కూడా 11వ స్థానంలోకి రావడంతో గృహలాభం కలుగుతుంది, మాతృ సౌఖ్యం కలుగుతుంది, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, భార్య సహకారం కలుగుతూ ఉంటుంది, స్త్రీల నుంచి సహకారం లభించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నెమ్మదిగా వారం ప్రారంభం నుంచి వారం చివరి నాటికి ప్రధాన గ్రహాలన్నీ 11వ స్థానంతో ప్రవేశించడంతో చాలా వరకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం జన్మశని ప్రభావం వల్ల వచ్చిన అవకాశాలని జాతకుడు ఉపయోగించుకోలేకపోతూ ఉంటాడు. దీనివలన చాలా అవకాశాలు పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి అలాగే ఏదన్నా ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఆ సమయానికి జాతకుడు అక్కడ చేరుకోకపోవడం, వచ్చిన అవకాశాన్ని ఇతని దాకా రానివ్వకుండా ఎవరో ఒకరు మిస్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక లెటర్, అపాయింట్మెంట్ లెటరో, ఈ లోన్ శాంక్షన్ లెటరో ఏదో వస్తుంది, ఇది ఇతని దాకా చేరకుండా మధ్యలోనే మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఇతన్ని మోసం చేసే ప్రయత్నంలో ఇతనికి వచ్చిన దాన్ని ఇతరులు అనుకూలంగా ఉపయోగించుకొని ఇతనికి హ్యాండ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరినైతే బాగా నమ్ముతాడో, ఎవరినైతే తన చుట్టూ తిప్పుకుంటున్నాడో వాళ్ళే ఈ జాతకుడిని మోసం చేసి ఇంకా అదే అవస్థలో జాతకుడిని ఉంచే ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఎవరో ఒకరు ఆధీనంలో జాతకుడు ప్రస్తుతం వాళ్ళకి బైండ్ అయి ఉంటాడు. వాళ్ళు చెప్పినట్టు చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు గ్రిప్లో పెట్టుకోవాలని జాతకుడికి మంచి అవకాశాలు వచ్చినా కూడా అవి జాతకుడి దాకా రాకుండా వీళ్ళ మధ్యలో చెడగొట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం జన్మశని ప్రభావం జాతకుడిని అసమర్థుని చేస్తుంటే వ్యయంలో ఉన్నటువంటి రాహు చుట్టూ ఉన్నటువంటి మనుషులు మిమ్మల్ని చాలా ఉపయోగించుకొని మిమ్మల్ని ఒక చేతకాని వ్యక్తిగా, ఎందుకు పనికిరాని మనిషిగా అన్పాపులర్ చేస్తూ వారు మిమ్మల్ని ఈ విధంగా ద్రోహం చేస్తూ ఉన్నారు. అందుకని ముందుగా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని, సమాజాన్ని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడి నుంచి మీరు బయటపడితే, ఆ బలహీనతల నుంచి, ఆ వ్యసనాల నుంచి, ఆ వీక్నెస్ నుంచి మీరు బయటపడితే మిమ్మల్ని మీరు
నిర్ణయం అంటే మిమ్మల్ని మీరు ఉపయోగించుకొని మీలో ఉన్నటువంటి టాలెంట్ మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. బట్ ఏదైనా ముందు వాటి నుంచి బయటకు వచ్చి కొద్దిగా కష్టపడి గతంలోలాగా ఏ పనైనా శ్రమతో దీక్షతో ఒకే నిర్ణయం మీద ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చిన అవకాశాలు మిమ్మల్ని చాలా సులువుగా మీ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేస్తే వేరే ఒకటి జరుగుద్దనే భయభ్రాంతులతో ఇప్పుడు జాతకుడు ఉండడం జరుగుతుంది. అందువలన ఏదైనా ముందు మీ బలహీనతల్ని మీ చుట్టూ వారి నుంచి బయటపడి మిమ్మల్ని మీరు గుర్తించుకుంటే కంపల్సరిగా మీ జీవితం ఈ సమయం నుంచి టర్న్ తీసుకొని మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనకి ఎన్ని అర్హతలు ఉన్నా ఒక పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడికో అమ్మాయికో వివాహం జరగకపోవడం, అలాగే ఎంత గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేసిన ఉద్యోగం రావడానికి ప్రధాన కారణం మీ జాతకంతో పాటుగా మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. సాధారణంగా ఉత్తరం వైపు సింహద్వారం కలిగినటువంటి వ్యక్తులు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానైనా ఉత్తర భాగంలో ఇబ్బంది కలిగినప్పుడు తొందరగా వివాహాలు అన్నవి జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఆ కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ విభేదాల కారణంగా వచ్చిన సంబంధాల్ని వదులుకోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏమవుతాయంటే సరైనటువంటి అవకాశాలు రావు. వీళ్ళు ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, చిన్న ఉద్యోగంలో చేరరు. ఈ విధంగా కూడా అంటే ప్రధానంగా ఈ ఉత్తర ప్రభావం, ఉత్తర దిక్కు దోష ప్రభావం ఆర్థిక సమస్యల మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అటువంటి ఉత్తర దిక్కు సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు అర్చించడం వల్ల, పూజించడం వల్ల ఇటువంటి వాస్తు దోషాలు సరయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆగ్నేయప్రదంగా దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో యజమానురాలికి, అంటే ఎవరైతే మెయిన్గా యజమానురాలు ఉంటుందో ఆమెకి స్త్రీ సంబంధించినటువంటి వ్యాధులు, గర్భకోశ వ్యాధులు లాంటివి రావడం వల్ల కొంతవరకు ఫిజికల్గా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ ఇంటి యజమాని ఏదో ఒక బలహీనతకి, వ్యసనానికి లోనై భార్యాభర్తల మధ్య గ్యాప్ అది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ యజమాని ఏదో ఒక బలహీనత వల్ల ధనాన్ని నష్టపోవడం, ఏదో ఒక హ్యాబిట్కి అలవాటు పడడం వల్ల కుటుంబ సభ్యులు చికాకు పడుతూ ఉంటారు. ఆ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవారి మీద డామినేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు, అంటే ఆగ్నేయులు అయినా ఉండకూడని ఉన్న ఇబ్బంది ఉన్నా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు అంటే ఆగ్నేయ భాగంలో, మీ యొక్క ఆగ్నేయ భాగంలో ఎప్పుడూ వెలిగే విధంగా ఒక ఎరుపు రంగు లైటు 24 వెలిగేలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగ్నేయ ప్రభావ దోషం తొలగి కొంతవరకు ఆ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా పడమర భాగం అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్గా మనిషి యొక్క, కుటుంబం యొక్క సేవింగ్స్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. పడమర ఏమాత్రం ఇబ్బంది పడినా మీరు ఎంత కష్టపడండి, ఎంత ధనం రానివ్వండి, ఆ వచ్చిన ధనం ఏమైందో తెలియకుండా ఈ పడమర భాగంలో ఉన్నటువంటి దోష ప్రభావం వల్ల డబ్బంతా కూడా నిప్పులో పోసిన విధంగా కాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పడమర దిక్కు వాస్తు దోషం పోవాలంటే కంప్లీట్గా మీరు హనుమాన్ ఆంజనేయ స్వామిని పూజించవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల మీ కుటుంబంలో సేవింగ్స్ అయి పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎంత ట్రై అయినా కూడా డబ్బు అప్పు దొరకదు, లోన్, అది ఏదో మంచి ప్రాజెక్ట్ ఉంటుంది, ఆదాయపరంగా ఉంటుంది, దానికి తగ్గ సెక్యూరిటీ కూడా ఉంటుంది, అయినప్పటికీ కూడా ఈ బ్యాంకులు రిజెక్ట్ చేస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ బాగాలేదనో, ఎప్పుడు ఏదో జరిగిందనో, ఈ వాయువ్య దోషం వల్ల ఇటువంటి బ్యాంకు లోన్స్ లభించవు. అలాగే చిన్న సమస్య కూడా పెద్ద జరుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ప్రేమ వ్యవహారాల వల్ల, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల పెళ్ళిళ్ళు కూడా వాయిదా పడుతుంటాయి. ఈ వాయువు దోషం ఉన్నవాళ్ళు సోమవారం రోజు చంద్రుడికి సంబంధించిన పరిహారం చేసుకుంటే, అంటే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కానీ, పంచదారతో శివుడికి సోమవారం రోజు అభిషేకం చేయడం వల్ల రుణం తొందరగా లభించే అవకాశం ఉంది. అంటే రుణం లభించడం కూడా ఒక అదృష్టమే, ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద పనులు ఈ సమయానికి ధనం లేక ఆగిపోతూ ఉంటాయి. సంపాదన ఉంటుంది, షూరిటీ కూడా ఉంటుంది. బట్ ఏదైనా గృహంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి దాన్ని పడగొట్టడమే కాకుండా ఈ కొద్దిపాటి టెంపరీ పరిహారాలతో మీ వాస్తు దోషాలను కూడా సరి చేసుకోవచ్చు. అవి ఎంతవరకు టెంపరీగానే పనిచేస్తాయి. పర్మనెంట్ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మాత్రం దాన్ని రిమూవ్ చేసుకుంటేనే పని జరుగుతుంది తప్ప ఊరిక పరిహారం కొన్నాళ్ళకి పనిచేయదు. ప్రధానంగా టాయిలెట్లు ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం నెమ్మదిగా ఆర్థిక బలహీనతకి పతనం అవడం కూడా జరుగుతూ ఉంటుంది.
ఇటువంటి ఏమన్నా ఉన్నప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది. కొన్నాటికి చిన్న చిన్న పరిహారాలతో సరి చేసుకోవచ్చు. ఏదన్నా మన పని బట్టి ఫలితం ఉండడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.